హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మీకు నేను ఒకేసారి 3 బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఒకదాని మీద ఒకటి మొత్తం 3 లేయర్స్ 3 బ్లౌజ్ పీసెస్ అయితే ఇలా వేసుకున్నానండి. ఓకేనా? సో ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇది ఒకేసారి 3 బ్లౌజెస్ ఒకే కస్టమర్ అయితేనే కట్ చేయాలి, వేరు వేరు కస్టమర్లు అయితే అసలు కట్ చేయొద్దు. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఈమె 7 బ్లౌజెస్ ఇచ్చింది కాబట్టి నేను ఒక 3 అయితే చేస్తున్నాను, ఎక్కువ టైం సేమ్ అవ్వడం కోసం. ఇట్లా ఫస్ట్ చూసారు కదా, కింద 3 లేయర్స్ ఉన్నాయి, మొత్తం 3 బ్లౌజెస్ ఉన్నాయి. ఇలా వేసుకొని ఫస్ట్ బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకొని తర్వాత కప్పు మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు కింద సో 3 బ్లౌజ్ పీస్లు ఈక్వల్గా రావడం కోసము కింద ఎల్ స్కేల్ తీసుకొని సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నా కింద బ్లౌజ్ హైట్ పైన ఖర్చులతో సహా. ఇప్పుడు ఇలా ఖర్చులతో సహా నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి. లాస్ట్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడికి. సో ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా. ఓకేనా? సో ఇప్పుడు మనకి నేను చూస్తున్నాను నడుము లూజు కరెక్టే వచ్చింది నాకు. సో ఇప్పుడు మనకి చంక డౌన్ తెలవాలంటే ఫస్ట్ చంక డౌన్ తీయాలంటే మనకి చంక లూజ్ తెలవాలి. ఇలా బ్యాక్ సైడ్ హ్యాండ్ పెట్టుకొని టేప్ తోటి షోల్డర్ దగ్గర షోల్డర్ కుట్టు నుంచి కింద చంక కింద లాస్ట్ కుట్టు వరకు ఎంతైతే వస్తుందో అది మీకు చంక లూజు కరెక్ట్ నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఫుల్ షోల్డర్ వాళ్ళకి 6 ఇంచెస్. నేను ఆల్రెడీ కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు చంక డౌన్ కూడా నేను 6 ఇంచెసే తీసుకుంటున్నాను. ఇలా ఇక్కడ చంక డౌన్ నుంచి కింద ఇక్కడ సో షోల్డర్కి పైన 6 ఇంచెస్ ఉన్నట్టు కింద చంక డౌన్ నుంచి ఇటు కూడా మనకి 6 ఇంచెస్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు 1.5 తోటి చంక డౌన్ అయితే కర్వ్ మార్కింగ్ కోసం ఇలా 1.5 తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కోసం గల్ల కోసం 2 మీద 3 గీతలు, కిందనేమో 2 మీద 8 గీతలు, కింద రౌండ్ కోసం రౌండ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సెకండ్ కుట్టు నుంచి 8 ఇంచులు ఎక్కడికి వస్తే అక్కడికి చంక లూజ్ అయితే మార్కింగ్ వేసుకోండి. సో నాకైతే ఇక్కడికి వచ్చింది వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి తిన్నగా మనం బ్యాక్ సైడ్ టాకాలు కొంచెం హైటే ఉంటుంది కాబట్టి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ టాకాలు హైట్. సో డాట్కి మధ్యలో 1/2 ఇంచు. సో ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే నీట్గా కట్ చేసుకోండి. కింద క్రాస్ ఏమన్నా లేకుండా నీట్గా అలా కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసుకోండి. సో వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీరియస్గా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్, కట్టింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, మంచి మంచి టిప్స్ తోటి ఛానల్ అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు 3 బ్లౌజ్ పీసెస్ ఎట్ ఎ టైం కట్ చేసుకున్నాం. సో అయితే ఇక్కడ మనకి ఈ గోల్డ్ను ఆ పర్పుల్ కలర్ ఉంది కదా, వంకాయ కలర్ బ్లౌజు, అవి రెండు మనకి 80 సెంటీమీటర్లు. ఆ కృష్ణ కలర్ బ్లౌజ్ మాత్రము మీటర్ ఉంది. సో కాబట్టి తినకి హ్యాండ్స్ చెప్పింది, సో ఎంత వస్తే అంత పెట్టేయండి హ్యాండ్స్ అని చెప్పి అంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పర్పుల్ కలర్ ఈ గోల్డ్ కలర్ బ్లౌజులు సపరేట్ తీసుకున్న హ్యాండ్స్, ఎందుకంటే ఇవి 80 సెంటీమీటర్లు. ఆ కృష్ణ కలర్ది మాత్రం మనకి మీటర్ ఉంది కాబట్టి అది హ్యాండ్స్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇది కొంచెం హ్యాండ్స్ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ తక్కువ వస్తుంది అన్న. సరే అయినా పర్లేదు కుట్టండి అని చెప్పేసి నాకు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నా హ్యాండ్ ఎంత తక్కువ పెడితే మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఒక 1.5 ఇంచ్ అయితే తగ్గించి నేనైతే ఫ్రంట్ ఇట్లా హ్యాండ్స్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకొని హ్యాండ్ ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ హ్యాండ్ లూజు చంక లూజు ఎక్కడికైతే మనం మార్కింగ్ వేసుకుంటామో అలా కర్వ్ ఇచ్చిన తర్వాత సో ఇటు 1 ఇంచ్ నుంచి లోతు అయితే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడనే చంక పీలికలు కూడా కట్ చేస్తున్నాను, అవి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి ఇక్కడ మనకి లోతు అయితే తీసినాం కదా, దాన్ని కట్ చేయండి.
సో కట్ చేసిన దగ్గర చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి గుర్తు కోసము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. సో ఈ ఉన్న తక్కువ క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీస్ అడ్జస్ట్ చేసి కుట్టమన్నారు కాబట్టి ఓకేనా. సో ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇలా క్రాస్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నీట్గా ఇలా సర్దుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే యాజ్ టీస్గా మార్కింగ్ అయితే వేసేయండి ఇలా. సో మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసింది. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్, ఇక్కడ మూల దగ్గర చంక మూల దగ్గర కరెక్ట్ లోతు రావాలి ఓకేనా. తర్వాత ఇప్పుడు షోల్డర్ కుట్టుంది కదా ఉక్స్ పట్టి సైడు, అది సెకండ్ గీత మీద ఉండి ఇలా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కింద నుంచి 2 ఉక్స్ల మిడిల్లా పాయింట్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా ఫ్రంట్ పార్ట్ టాకా నుంచి షోల్డర్ వరకు ఇట్లా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ వరకు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము గల్ల రౌండ్ కోసం ఇక్కడ 3 ఇంచెస్ రావాలి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ గల్ల దగ్గర. సో ఇలా డాట్స్ని కలపాలి నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకునే ప్రకారం అయితే కట్ చేసుకోవాలి నీట్గా ఇలా. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్ బ్లౌజ్ కటింగ్. 1కి 2 సార్లు వీడియోని చూస్తూ వేస్ట్ లైనింగ్ పీస్లు ఉంటాయి కదా వాటి మీద ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ధైర్యం వేసి ప్రాక్టీస్ చేయండి. కట్ చేయడం నేర్చుకోండి, స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోండి. ఒకటి ఖరాబ్ అయిపోయినా నెక్స్ట్ టైము మళ్ళీ ఒకటి సెట్ అవుతుంది కదా వీడియోని ఇలా. సో ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని షోల్డర్కి తిన్నగా ఇలా మార్కింగ్ అయితే ఒకటి వేసుకోండి ఓకేనా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు పైకి కంటే కిందికి ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉండాలి ఇలా. సో ఇప్పుడు మిడిల్లో ఎగ్జాక్ట్ చంక మిడిల్లో ఒక చిన్న టాకా అయితే ఇచ్చేసుకోండి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి. బ్యాక్ సైడ్ కూడా నేను బ్యాక్ సైడ్ టాకాలో కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసుకుంటున్నాను గుర్తు కోసము. సో ఇప్పుడు మనమే ఇంకొక బ్లౌజ్ హ్యాండ్స్ అనేది తీసుకుందాము. ఇప్పుడు ఇది మనకి మీటర్ కదా, మనకి హ్యాండ్స్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత హ్యాండ్స్ వస్తాయి కాబట్టి సో ఇలా బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ని బ్యాక్ సైడ్లో ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టుకొని నీట్గా చంక లూజు హ్యాండ్ లూజు ఇలా చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజు అండ్ అక్కడ నుంచి ఇక్కడికి చంక లూజ్కి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా. సో ఇలా నీట్గా కర్వ్ అయితే డ్రా చేయండి. తర్వాత ఇక్కడే లోతు తీసేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ చంక పిలికలకు కూడా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసి మనం ఎక్కడైతే లోతు తీసుకున్నామో దాన్ని కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకొని సో లోతు తీసిన దగ్గర చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి గుర్తు కోసము. సో ఇప్పుడు మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, సో సేమ్ ఆ మెజర్మెంట్ తోటే ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా ఈ బ్లౌజ్ మీద పెట్టుకొని క్రాస్లో పెట్టుకొని సో మనకైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయాలి, కట్టింగ్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసేయండి. ఆల్రెడీ మనం కొలతలతోటి కట్ చేసుకున్నాం కదా ఇది. సో ఇది ఎలా ఉందో యాజ్ టీస్గా కట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది ఓకేనా. కాకపోతే ఇలా మనం ఒకటేసారి 3-4 బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం కొలతలు అనేది 1కి 2 సార్లు కరెక్ట్ చూసుకొని కట్ చేయాలి, లేదంటే బ్లౌజులన్నీ పాడైపోతాయి ఓకేనా. సో బిగినర్స్ అయితే ఇలా చేయొద్దు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయాలి. ఎందుకంటే బిగినర్స్ సరిగా కటింగ్ రాక ఒక బ్లౌజ్ పాడైతే పర్లేదు, కానీ మళ్ళీ ఇట్లా 2-3 బ్లౌజులు కట్ చేస్తే కష్టమైపోతుంది. కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కట్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇప్పుడు మనము సో ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. సో చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుందండి ఓకేనా. మనకు దాదాపు 1/2 అవర్ పట్టే టైం దగ్గర మనకి
జస్ట్ 10 మినిట్స్ పడుతుంది. ఓకేనా. సో ఇదండి వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.